కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేసింది. మురళీధర్ రావుకు చెందిన ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు బృందాలు సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు కూడా లభించాయి. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావు ఇన్ని ప్రాపర్టీస్ ఎలా సంపాదించారు, ముడుపుల రూపంలో వచ్చాయా, లేదంటే ఏసీబీ ఏమంటుంది, ఈ లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు, ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్ మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మనతో మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మన్యం కోటేశ్వరరావు విశ్లేషకులు ఉన్నారు, శ్యాముల్ కార్తిక్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్టూడియోలో ఉన్నారు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ బీజేపీ రాష్ట్ర నాయకులు జూమ్లో పాల్గొన్నారు. నమస్తే అండి. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు చెప్పండి. అవినీతి అధికారులు ఏసీబీ ట్రాప్లో చిక్కారు. ఏసీబీ అధికారులకు అవినీతి అధికారి దొరికాడంటే గతంలో మనం ఎప్పుడైతే ఒక 20-25 సంవత్సరాలు గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. ఏదైతే నేపథ్యంలోనే ఒకానొక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ పేరు మనం తీయలేకపోయినా కానీ ఆ డిపార్ట్మెంట్ అవినీతి అధికారులు అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉండే. కానీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయిందండి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ మీద హత్యలు జరిగాయి, కిరోసిన్ పోశారు, అలాంటి సంఘటన జరిగాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అవినీతి తిమింగలాలు చిన్న చితక కాదండి, పెద్ద తిమింగలాలు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తీసుకునే అటువంటి ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులుగానే మొత్తం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. అంటే ఎలా చూడొచ్చండి? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కాదు, గత చరిత్రను చూసినప్పుడు భారీ మొత్తాల్లో అంటే వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు చేసేటువంటి ప్రతి ప్రాజెక్టులో కూడా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఉన్నతాధికారులు, వాళ్ళకి అనుగుణంగా సపోర్టింగ్ స్టాఫ్గా ఉండేటువంటి ఇతర చిన్న ఉద్యోగులు కూడా భారీ మొత్తాల్లో జనం సొమ్ము నొక్కేశారు అన్నది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఆ అధికారాన్ని వాళ్ళు కోల్పోయిన తర్వాత మరోసారి లేదా మరొక పార్టీ అధికారానికి వచ్చినప్పటికీ అటువంటి అవినీతి గురించి సీరియస్గా పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా ఒక వాస్తవం. ఎందుకు అంటే మళ్ళా ఆ అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నది, చేయబోయేది కూడా అదే అనేటువంటిది అందరికీ తెలుసు. అందుకని అనివార్యమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి అరెస్టులు లేకపోతే రిమాండ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాజ్మౌళి గారు, మీరు ఒకసారి గమనించండి, ఇటువంటి అరెస్టులు, హడావుడి, వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఇవన్నీ పట్టుకున్నాము అని చెప్తున్నారు కదా. ఇటువంటి ఉదంతాల్లో ఎక్కడైనా గతంలో దొరికినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇదిగో మేము ఇంత రికవరీ చేశాము అని చెప్పినటువంటి ఉదంతాలు ఎక్కడన్నా ఉన్నాయేమో ఒకసారి ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడగండి. ఎంత రికవరీ చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారో చెప్తారు, లేదా జనానికి లేదా మీడియాలో కథనాలకి అవసరమైనటువంటి సమాచారాన్ని అందిస్తారు తప్ప ఎంతమంది దగ్గర నుంచి దాన్ని రికవరీ చేసి, ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఒక చీఫ్ ఇంజనీర్ అయినా లేకపోతే ఒక చిన్న క్లర్క్ అయినా వాళ్ళకు ఉండేటువంటి పరిమితమైనటువంటి ఆదాయాలు, లేదా వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటి మీద వచ్చేటువంటివి. కానీ ఈ విధంగా వచ్చేటువంటి వాటి నుంచి ఎందుకని రికవరీ చేయడం లేదు? ఆ రికవరీ చేసినటువంటి మొత్తాల గురించి ఎక్కడైనా జనానికి కానీ మీడియాకి కానీ మళ్ళీ ఎప్పుడైనా చెప్పిన ఉదంతాలు ఉన్నాయా అంటే దాదాపుగా లేవు. అందువలన ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి దాని మీద, లేదా దాని డిజైన్ కావచ్చు, దానిలో ఉన్న లోపాలు కావచ్చు, లేదా అవినీతి, లేదా ఇతర అనేక అంశాల మీద కమిషన్ విచారణ ఇంకా నివేదిక ఇవ్వలేదు కనుక, జరుగుతూ ఉంది కనుక ఇప్పుడు మీడియాకి ఒక సంచలనంగా ఉంది తప్ప
మిగిలినటువంటి నేను చెప్పినటువంటి అంశాలు ఎప్పుడన్నా గతంలో జరిగాయా? దీనిలో కూడా అదే పునరావృతం కాబోతున్నది. ఒకవేళ దొరికితే సాక్ష్యాలు బలంగా ఉండి దొరికితే ఆయనకి కొన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది. అంతకుమించి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ఏ మేరకు రికవరీ చేస్తారనేది ప్రశ్నార్థకమే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇదే నేపథ్యంలో శ్యామల్ కార్తిక్ గారు, గతంలో చూస్తే మనం చొప్పదండిలో పనిచేసినటువంటి శ్రీధర్ గారు కూడా ఈ శ్రీధర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ మొత్తం మీద శ్రీధర్ గారు కూడా ఆ రోజు అవినీతి అధిక ఆస్తులతోటి ఉన్న నేపథ్యంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మురళీధర్ రావు అంటే ఈఎన్సీలో పనిచేసిన మురళీధర్ రావు కూడా ఇదే కోణంలో ఆయన ఆస్తులు మాత్రం చాలా అంటే ఒక్కొక్క సెంటర్లో చూస్తే హైదరాబాద్లో పలు చోట్ల, కరీంనగర్లో, వరంగల్లో కొన్ని చోట్ల ఇట్లా మొత్తం ఆస్తులు కూడబట్టి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కసారి మనం ఆయన ఓపెన్ ప్లాట్స్ విషయాలకు చూస్తాం. హన్మకొండలో లస్కసింగారంలో 303, కాశీపేట మడికొండలో 3146 గజాలు, కరీంనగర్ రాంపూర్లో, కరీంనగర్ బహతనగర్లో, కరీంనగర్ అలుగునూరులో, కరీంనగర్ మల్కాపూర్లో, హయత్నగర్ స్విఫ్ట్ వ్యాలీ హైదరాబాద్, అయ్యత్నగర్ హైదరాబాద్, గట్కేసరి మేడిపల్లి, గజ్వేల్ పెగ్నాపూర్, రాచకొండ ఓపెన్ ప్లాట్, కందుకూరు, షామీర్పేట, ఇలాగే చూస్తే కందుకూరు, తర్వాత షామీర్పేట మళ్ళొకటి, షామీర్పేట సెలబ్రిటీ హోమ్స్లో, కొంపల్లిలో, బాలాజీ ఎక్స్లూలో, యాదగిరిగుట్ట, అంటే ఇలాంటి వెంచర్లు ఏది చూసినా కానీ 1000 గజాలు, 500 గజాలు, 322 గజాలు, ఇట్లనే 556, 1550 ఇట్లాంటి గజాలలో అంటే అక్కడ చూస్తే ఏది కూడా మొత్తం మీద పెద్దగా అంటే లక్షలలో కోట్లలోనే ఇదంతా అక్రమాస్తులు. అంటే ఏ రకంగా అంటే లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఇప్పుడు వచ్చిన ఏసీబీ అధికారులు మాత్రం ప్రతి చాకచక్యంగా ప్రతి ఒక్కరిని అంటే అక్రమాస్తులు ఎలా ఎవరి బంధువులకు ఎక్కడ ఉన్నాయి బినామీ పేర్లని కూడా ఇప్పుడు బయటపెట్టిన దాఖలున్నాయి. అంటే శ్రీధరు సంపాదించిన దాఖలాలన ఇప్పుడు మురళీధర్ రావు అంటే ఇలా ఎంతమంది సంపాదించుంటారో అసలు వీళ్ళ సంపాదన ఏంటి? ఈరోజు ఈ అవినీతి ఆఫీసర్ ఎవరైతే మురళీధర్ రావు గారు ఉన్నారో, మురళీధర్ రావు గారు ఇంతకుముందు ఉన్నటువంటి ఆఫీసరు వీళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ చిన్న విషయాలు, ఇవన్నీ చిన్న చేపలు లాంటివే. కానీ అసలైన పెద్ద తింగమంగళం అసలు ఆ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో కానీ ఈ కార్ రేస్లో కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే పెద్ద ఆయన అంటున్నారు. ఆ పెద్ద ఆయన ఎవరో బయటికి రావాలి. ఆ పెద్ద ఆయన వస్తే ఈ విషయాలన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించవచ్చు. అయితే ఇంత చిన్న ఆఫీసర్లు ఇప్పుడు హైరార్కీలో చూస్తే ఇప్పుడు మనం కింద నుంచి చూస్తే వీళ్ళు పెద్ద ఆఫీసర్లే కనిపిస్తారు. కానీ ఒక రాష్ట్రము, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఇట్లా హైరార్కీలో చూస్తే వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఎంత. కాబట్టి ఈ హైరార్కీలో వీళ్ళే అంటే ఇంత చిన్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి వీళ్ళే ఇంత ఘోరంగా ఇంత అవినీతి చేయగలిగినారంటే పెద్ద ఆయన అనేట ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలని అవినీతి చేసింటాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల రూపాయలు అంటే కొంతమంది మేధావులు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అంత కాలేదు కదా, మీరు 1,00,000 కోట్లు ఎట్లయినాయని అంటారు. ఆ 1,00,000 కోట్లు కాలేదన్న మేధావులు అందరికీ ఏంటంటే హరీష్ రావు గారే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 1,45,000 కోట్లు అయినారని ఆయన సాక్షాత్ ఆయన వచ్చి చెప్తుంటే ఆయన కన్నా వీళ్ళకే ఎక్కువ తెలిసినట్టు 1,00,000 కోట్లు కాలేదని చెప్పేసి ఒక మితవాదనకి వెళ్తారు. అయితే మరి 1,00,000 కోట్లు కానప్పుడు కేవలం అవినీతి జరిగినటువంటి ఆస్తుల్ని లెక్క పెడితేనే దాదాపు 1,00,000 కోట్లకు 1,000 కోట్లకు దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు అధికారులే ఇన్ని 1,000 కోట్లకు దగ్గరగా పోయినప్పుడు దీనికి సంతకాలు మీరు పెట్టిన వాళ్ళే ఇట్లా 1,000 కోట్లు అంటే మరి సంతకాలు పెట్టించిన వాళ్ళు ఎంత అవినీతి చేసింటారు? దానిపైన లెక్క ఎందుకు మాట్లాడకూడదు? ఆ లెక్కలన్నీ మాట్లాడదాం రండయ్యా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సభలోకి రండి అంటే వీళ్ళు ఈరోజు ఏమంటారు, లేదు మేము రాము, మాకు అంత స్థాయి కాదు, ఆ స్థాయిలో మేము మాట్లాడడం, అంతకన్నా ఎక్కువ స్థాయిలో మాట్లాడతాం, మీకు మేము సరిపోతామని చిల్లర మాటలు మాట్లాడతాం. అట్లా అని చెప్పి వీళ్ళ మీద కేసులు కట్టి చట్టబద్ధంగా వీళ్ళని ఎంక్వైరీ రూమ్లోకి తీసుకెళ్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోపలికి వెళ్ళినాక ఏమంటారు, ఈ రూమ్లో నువ్వు నేను మాత్రమే కూర్చోవాలి, వేరెవరు కూర్చోవద్దు, ఆఖరికి నా ఎంబడి వచ్చినటువంటి నా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు, అందరినీ బయటికి పంపించేయండి అని చెప్పి ఒక ప్రైవసీని ఎందుకు డిమాండ్ చేయాలి? కనీసం అక్కడైనా సరే మీరు పారదర్శకంగా ఎందుకు మాట్లాడలేదు? ఏం సార్ అసలు ఈ 100 కోట్ల ఆస్తులు ఏంది? మోకిలాలో 1.3 ఎకరాల భూమి, మర్సిడెస్ బెంజ్ కార్తో సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల డిపాజిట్లు, ఈ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆఖరికి జైరాబాద్లో 2 kV సౌర విద్యుత్ ప్రాజెక్టు కూడా వీళ్ళ సొంతంగా ఉంది అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత, వీళ్ళు ఎంత చేతివాటం చూపించింటే ఇన్ని ఆస్తులు వీళ్ళు సంపాదించింటారు. ఆ పెద్ద ఆయన వీరికి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింటే
వీళ్ళు ఇన్ని ఆస్తులు సంపాదించింటారు సార్. కాళేశ్వరం బిల్లుల విషయంలో, బిల్లుల చెల్లింపుడు విషయంలో వీళ్ళదే కదా ప్రధానమైనటువంటి పాత్ర. 2013లో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని ఎందుకు అనేకమైనటువంటి శాఖల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము రిటైర్ అయిపోయిన ఆఫీసర్లను మాత్రమే ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైనటువంటి జీవోలను ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థానాలు, అంటే కీలకమైనటువంటి ప్రతి స్థానంలో కూడా వాళ్ళని కూర్చోబెట్టారు. ఫోన్ ట్యాపింగ్లో కానీ దీంట్లో కానీ ఎస్ఐపిలో ఆయన రిటైర్ అయిపోయిన ఆఫీసరే కదా. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్లు అందరినీ కూడా ఈ స్థానాల్లో కూర్చోబెట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మదిలో ఒక ఆలోచన ఉండే, ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడేం పడిపోదు, నేను బతికున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి నేను ఇంకో 20 ఏళ్ళు బ్రతుకుతా, కాబట్టి ఈ రిటైర్ అయిన ఆఫీసర్లకు ఇంకొక 20 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయిన వాళ్ళకి 80 సంవత్సరాలు అంటే ఇంకొక 20 ఏళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఈ పదవుల్లో నుంచి దిపేసరికి వీళ్ళకి 80 ఏళ్ళు ఉంటాయి. ఈ అవినీతి జరిగిన అవినీతి ఎప్పటికీ కూడా బయటికి రాదు. ఒకవేళ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీలు చేసి ఇట్లాంటి అవినీతులు బయటకు వచ్చినా 80 ఏళ్ల వయసులో మాకేం గుర్తుంటుంది, మాకేం తెలీదు, ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని ఒక మాట చెప్పి మొత్తం అవినీతిని మొత్తాన్ని కూడా బయటికి పంపించి మేము ఎప్పటికి కూడా ఈ అవినీతి మరకల్ని అంటించుకునే అవసరం లేకుండా ఉండొచ్చు అన్నటువంటి ఇంత పెద్ద లోతైన ఆలోచన చేసే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇట్లాంటి స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా నష్టపోయినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూడొచ్చు. కాబట్టి ఏంటంటే 10 సంవత్సరాలలో జరిగినటువంటి ఇంత అవినీతిని ఈరోజు బయటికి తీసుకురావడం కోసము వీళ్ళపైన కేసులు కట్టి విచారణను విచారణలో వీళ్ళను పూర్తి వివరాలను వెల్లడించమంటే మా లాయర్లు లేకపోతే మేము లోపలికి రాము, విచారణకు రూమ్లోకి రామని చెప్పి వీళ్ళు ఈరోజు ఒక చిన్న మొండి పట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే సార్, మనము ఈ అవినీతి చేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మొత్తానికి ఏంటంటే వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు బాగుంటే చాలు, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదనే ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళే వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఈరోజు మేమేమి కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మేము చేస్తలేం. కాబట్టి కేసులు కట్టిన ప్రతిసారి వీళ్ళు ఏమంటారు అంటే మా పైన కక్ష కట్టి కేసులు కడుతున్నారని ప్రజల్ని మరోసారి భావోద్వేగంతో మనోభావాలతోనే అరాచకం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపుతుంది. కాబట్టి ప్రజలకు మీ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, అధికారులే ఇంత స్థాయిలో వీరు అవినీతి చేయగలిగినారంటే వీళ్ళ పైన ఉన్నటువంటి పెద్ద ఆయన ఎంత అవినీతి చేసి ఉనిండొచ్చు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి కాళేశ్వరం, నేను గతంలో కూడా చెప్పిన, కాళేశ్వరం కట్టడం పైన మాకు ఎటువంటి ఆక్షేపాలు లేవు. కాళేశ్వరం కట్టిన విధానం పైన, అందులో జరిగిన అవినీతి పైన మాత్రమే మా యొక్క ఆక్షేపము. దానిపైన ప్రతి రూపాయి కూడా కక్కించాలి. ఆ ప్రతి రూపాయిని కూడా రాష్ట్ర ఖజానాకు తీసుకురావడం వల్ల వీళ్ళు ఎగ్గొట్టినటువంటి ప్రతి బిల్లును చెల్లించి ప్రతి కాంట్రాక్టర్ని, ప్రతి సర్పంచ్ని, ప్రతి విద్యార్థిని, ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే తెలంగాణ రాష్ట్రం బాకీ పడ్డదో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ప్రేమ్ గాంధీ గారు సార్ చెప్పండి. మనం చూస్తున్నాం కదా, రోజు రోజుకు తిమింగలాన్ని అయితే ఏసీబీ అధికారులు ట్రాప్ చేస్తున్నారు. ఏదైతే అక్రమాస్తుల చిట్టా బయట పెడుతున్నారు, అదే అధిక ఆస్తులు. ఎందుకంటే ఒకరి సంపాదించే ఆస్తుల కంటే, అతను నెల నెల తీసుకునే జీతాల కంటే, సంవత్సరంలో వచ్చే జీతాల కంటే మొత్తం మీద అవినీతి అక్రమాలు మాత్రం పెంచి పోషిస్తున్న నేపథ్యం ఉంది. ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని ల్యాండ్స్, ఇంత బంగారం, ఇన్ని మెర్చరీస్, బెంజ్ కార్డులు, ఇలాంటి అక్రమాస్తులకు అలవాటు పడ్డ అధికారులు రోజు రోజుకు ఒక్కరు దొరుకుతున్నారు. ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి వ్యక్తులే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, మొత్తం మీద ఏసీబీ ట్రాప్ అనేది ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు అక్రమాస్తులలో. అంటే ఎలా చూడొచ్చు? ముందుగా సస్వంత్ రెడ్డి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనము జనరల్ గా మాట్లాడాలి, అలా చెప్పాలి అనుకుంటే ఒకటి మాట్లాడుతూ ఉన్నాము. ఒకరిద్దరి పేర్లు లేదా ప్రస్తావించినప్పుడు ఇంత అవినీతి జరిగింది, వీళ్ళందరినీ పట్టుకున్నాము. రావు గారు చెప్పినట్టు అది ఎప్పుడు కూడా రికవర్ చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ వినలే, ఎక్కడ చూసినటువంటి దాఖలాలు లేవు. ఏదో కేసులు అంటారు, మళ్ళీ ఆ కేసుల నుంచి ఎట్లా బయటకు వస్తారో వాళ్ళే వస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ కేసులలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ కనబడలేదు ఇప్పటి వరకు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదో ఇప్పుడు ఇలా ఈ సందర్భం వచ్చినప్పుడు మురళీధర్ రావు గారి గురించో లేదా ఇంకో అంశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, కానీ జరిగింది ఇప్పుడు కాదు. 10 సంవత్సరాల్లో జరిగినట్టు అవినీతి చాలా పెద్ద అవినీతి ఉంది.
తెలంగాణ ముసుగులో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అన్ని శాఖల్లో, ఒక శాఖ కాదు అన్ని శాఖల్లో ఊహించినటువంటి అవినీతి జరిగింది. ఆ అవినీతిని అన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బలంగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి విషయంలో వాళ్ళు అంచనా వేసుకున్నప్పుడు ఈ 40 నుంచో 50 లక్షల ఏదో 40 నుంచి 50 వేల కోట్లు ఏదో అంచనా వేసుకున్నారు. అది అంచనా పెరుగుకుంటా పోయి 1,40,00,000 ఏదో దాటినప్పుడు అందులో ఉన్నటువంటి చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారులు 17 మంది ఇంజనీర్లు, 22 మంది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అందరు అధికారుల మీద విచారణ జరపడము, అందరినీ కేసులు చేయడం అనేది చాలా చాలా బలమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే అంటే ఇలా ఈ ఒక్కటే అంశం కాదు, నిన్న మొన్న కూడా ఈ మధ్య కాలంలో అన్ని కూడా చూస్తా ఉన్నాం. అంటే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇలా మాట్లాడుకుంటున్నాం ఒక మురళీధర్ రావు, అంతకుముందు శ్రీధర్ గారు, అంతకన్నా ముందు వినయ్ గారు, తర్వాత హరిరామ్ గారు. అంటే డిసెంబర్లో ఒకరిని, మళ్ళీ ఏప్రిల్లో ఒకరిని, గత మాసం కింద ఒకరిని, తర్వాత ఇయాల ఒకరిని, ఏసీబీ ఒక్కొక్కరిని పూర్తి స్థాయి విచారణ చేయడం, దానికి సంబంధించినటువంటి వివరాలంతా తీసుకోవడం, అవినీతికి సంబంధించిన ఆస్తులంతా కూడా చేయడం అనేది జరుగుతుంది. చాలా సంతోషమే. కానీ ఎంతవరకు నిలబడగలుగుతుంది? ఎప్పుడు అందరి లెక్కన ఈడ కూడా తూతు మంత్రంగా అయిపోయి చేతులు దులుపుకుంటారా, లేదా వాళ్ళ దగ్గర రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు నింపుతారా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పక్కన పెడితే అయితే ఒక విడ్డూరమైనటువంటి వాతావరణం ఉందంటే ప్రభుత్వ అధికారులు, అది ఎవరైనా సరే, వీళ్ళంటే 80 సంవత్సరాలు, మా కార్తీక్ చెప్పినట్టు 80 సంవత్సరాల వయసు వాళ్ళని, రిటైర్మెంట్ వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గాల చాలా చాకచక్యంగా వారి పనితనాన్ని వాడుకుంటామా, లేకుంటే వారిని అవినీతి చేసి వారికి సంబంధించిన అంశాన్ని పక్కన దారి పట్టేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి చాలా ఆలోచనతో తీసుకొని వచ్చి వాళ్ళని కొనసాగించి ఆయనతో పుణ్యకాలం కాస్త అయిపోతుంది. విచారణ చేసే వరకు అలా పుణ్యకాలం అయిపోయి ఓం నమ శివాయ అనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అట్లేం లేదు. అయితే అదంతా పక్కన పెడితే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే, ప్రభుత్వ అధికారులు వస్తున్నంటే ఒకే టార్గెట్ లంచం అనే టార్గెట్ అయినా ప్రభుత్వ అధికారులు పనిచేస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏసీబీకి చిక్కిన వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్, చిన్న ఏజ్ ఉన్నోళ్ళు, కష్టపడే ఉద్యోగంకి వచ్చినాం అనేటువంటి వ్యక్తులందరూ కూడా అది ఏందో అర్థం కాదు, అవినీతి ఏసీబీ వాళ్ళలో పడతా ఉన్నారు. అరే నిజంగా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలు వేరే రాష్ట్రాలతో పోలిస్తే 29 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జీతాలను పోలిస్తే చాలా రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే చాలా మంచి జీతాలు ఉన్నాయి. మన దగ్గర ఏదైతే అటెండరు, ఆఫీస్ బాయ్ చూసుకున్న 20 నుంచి 30 వేల రూపాయల జీతం ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అంటే 30 నుంచి 50 వేల రూపాయల జీతం ఉంది. అదే గెస్టెడ్ ర్యాంక్ క్లాస్ 2 ఆఫీసర్ కి అయితే 50,000 నుంచి 80,000 వరకు ఉన్నది. అదే గ్రూప్ 1 ఆఫీసర్ కి అయితే 70 నుంచి 1,70,00,000 వరకు జీతం. అరే ఇంత పెద్ద జీతం ఉంది, ప్రభుత్వం యొక్క అన్ని వనరులు ఇస్తా ఉంది, ప్రభుత్వ అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉంది. ఇన్ని కల్పిస్తున్నప్పుడు మళ్ళా అవినీతికి ఎందుకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు తెలియదు. అరే చిన్న విషయాలు అసలు ఊహించం. 1,000-2,000 తీసుకొని పోలీస్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అసలు ఈ డిపార్ట్మెంట్ల అవినీతి లేదని లేదు. ప్రతి డిపార్ట్మెంట్ల లంచం. అంటే వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే నేను నిండా సంపాదిస్తానటువంటి ఆలోచనతో వస్తా ఉన్నారు. పోలీస్ అధికారులు, ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారులతో సహా తీయాలి. ఇది దేశంలో ఇది ఊహించినటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి. యంగ్స్టర్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి, నేను ఇంతకుముందు ఏసీబీలు అంటే అది ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో కేసులు ఏదో చూస్తూ ఉంటుంటాం. కానీ ఖాళీ 6 నెలల 128 కేసులు అయినాయి. ఖాళీ 6 నెలల అంటే 10 సంవత్సరాలు ఎన్నైనాయి. ఒకవేళ సంవత్సరానికి 100 కేసులు అయినా 1000 కేసులు అయితా ఉన్నాయి. అయిన కేసులు అంతా కూడా కొత్తగా రీసెంట్లీగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్లలో ఉద్యోగాలు కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తున్నాం అనేటువంటి మాట ఇక్కడ. ఇలా వీళ్ళు చేస్తున్న చేతలు ఎక్కడ? దయచేసి ప్రభుత్వ అధికారులు అందరూ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది, ఖచ్చితంగా నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేయాలన్నటువంటి భావన ఉంటేనే రావాలి తప్ప ఇలా వచ్చి అవినీతికి ఆజ్యం పోసేటువంటి పరిస్థితులు చేస్తున్నాయి. చాలా ముమ్మాటికి తప్పు. ఇక కాళేశ్వరం విషయం మనం ప్రధాన అంశానికి వస్తే ఇలా 1,000 కోట్ల రూపాయలు నిజంగా ఇవి కక్కిస్తారా, ఖాళీ పేపర్లకు టీవీలకే ఆగిపోతుందని చూడాలి. చాలా వరకు మాట్లాడుతున్నాము. మొన్న శ్రీధర్ గత 2 నెలల క్రితం శ్రీధర్ రావు ఆయన విషయం మాట్లాడినప్పుడు ఆయన దగ్గర కూడా 1,000 కోట్లు అన్నారు, ఎంతో భూములు అన్నారు, ఆస్తులు అన్నారు. ఇలా మురళీధర్ రావు ఇవన్నీ రావు అంటే ఈ రావులు అందరిని ఎందుకు పెట్టుకుండో ఆ కేసీఆర్ రావుకు తెలియాలి. ఏందో ఏమో అంటే కావాలని ఒక ప్లానింగ్ ప్రకారము వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులా, లేకుంటే
బాగా అనుకూలమైనటువంటి వ్యక్తులా లేదా కుటుంబ సభ్యులు అనుకుండా ఏమనుకుండా తెలియదు. అంతా ఈ వెలమ సామాజిక వర్గం సంబంధించిన అధికారులందరినీ ఒక్క దగ్గర వేసుకొని ఆ అధికారులను తన కనుసన్నల్లో చేసుకొని వేల కోట్ల రూపాయల స్కామ్ చేసి మళ్ళీ ఆ స్కామ్ విషయం ఇలా ఒక్కొక్కటి బయటపడతా ఉంటే విచిత్రమైనటువంటి వాదం, వేల కోట్ల రూపాయల కుంభకోణం కనబడతా ఉంది. అయితే అది ఆడవరకే ఆగుతుందా లేదా కేసీఆర్ వరకు మెడ కుచ్చు బిగుస్తుందా మాకైతే అర్థమైతలేదు. మళ్ళా టైంకు రాగానే ఈ ఉన్నటువంటి అధికార పార్టీ మళ్ళా ఎక్కడ ఇదవుతుందో. ఎందుకంటే గతంలో చూసినాం కేటీఆర్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అన్నాం కానీ జరగలేదు, ఇంకేదో అనుకున్నాం జరగలేదు, అన్ని విచారణ అంటున్నాము జరగలేదు, నోటీసులకు కాగితాలకు టీవీ మీడియాలకు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వం వారి మీద బలమైనటువంటి ఒత్తిడి తెస్తుంది అనేటువంటి వాతావరణం కనబడతలేదు. దీని మీద మనం మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి నువ్వేం చేసుకుంటా చేసుకోపో, నువ్వు ఏదైనా చేసుకో, నేను రెడీ ఉన్నా, నేను అట్లున్నా ఇట్లున్నా అంటాడు. కేటీఆర్ అయితే డైరెక్ట్ గా చెప్తాడు, నువ్వు అరెస్ట్ చేయి, నేను జైలు పోతా, యోగా చేసుకుంటా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. అరే ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవినీతి మీ వల్లనే జరిగిందిరా నాయన అని అంటుంటే కూడా దానికి ఇంకొక మార్గాన్ని వెతుకుతున్నారు. దాంట్లో ఏదో వీళ్ళే ప్రతివత అనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసం? నిజంగా ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అసలు వందలాది మందిలో ఒకరిద్దరికి మాత్రం అవసరాలు. ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగానికి 100 మంది 1000 మంది కాంపిటీషన్ ఉంటే ఒక్కరికి వస్తుంది. మీరు నిజాయితీగా పనిచేయాల్సింది మంచి ఉద్యోగాలు. వేరే రాష్ట్రాలతో మీరు కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో చాలా మంచిగా ఉన్నాయి శాలరీస్. అంత శాలరీస్ ఉండి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్న అన్ని వనరులు ఉపయోగించుకొని కూడా మళ్ళా అవినీతికి భయంకరంగా పాల్పడుతున్నది. ముమ్మాటికి కరెక్ట్ అయిన విషయం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎంత సీరియస్ తీసుకుంటది, ఏడు వరకు ఉంటదని చూడాల్సినట్టు అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వం వచ్చి ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులు పెద్దలు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రస్తావన, కేసీఆర్ కుటుంబం ప్రస్తావన, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్నారు. ఖాళీ పేపర్ల వరకు కాకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి వాళ్ళని లోపలికి పంపే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీకి కోరుతున్నాం. రైట్. విజయార క్షత్రియ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఏదైతే మాజీ రిటైర్డ్ అధికారి ఈఎన్సి మురళీధర్ రావు నిన్న ఏసీబీ అధికారులకు అక్రమాస్తుల కేసులో ట్రాప్ చేశారు. అక్రమాస్తుల కేసులో అతన్ని అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్ కూడా పొడిగించారు. 14 రోజుల రిమాండ్ ఏసీబీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా వీళ్ళంతా కూడా అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన అధికారులుగానే గుర్తిస్తున్నారు. అంటే అప్పుడు ఎంత అవినీతి జరిగింది, ఏంటి పరిస్థితి? అప్పుడు అతను రిటైర్డ్ అయిపోయిన వ్యక్తిని 13 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి అతను తీసుకోవడం జరిగింది. మొన్న ఇలాంటి సంఘటనల నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అతన్ని తొలగించడం జరిగింది మురళీధర్ రావును. అసలు ఏంటి కారణాలు ఏంటి, అప్పుడు ఎందుకు తీసుకున్నారు, మొత్తం ఎక్కడ చూసినా రావులనే తీసుకున్నారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అలాగనే ఇదంతా కూడా ఇట్లనే ఎవరైతే మొత్తం ఉన్నారో వేల కోట్లు, అంటే ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు, అంటే ఎవరి సొత్తు కాదు, ఇదంతా ప్రజల సొత్తే. అది కాంట్రాక్టుల రూపంలో కావచ్చు, లేదంటే లిఫ్టిగ్రేషన్ రూపంలో కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, ఇదంతా ప్రజల సొమ్మే. కానీ ఇలా దాచుకోవడం, భూములు కొనుక్కోవడం, బంగారాలు కొనుక్కోవడం, బెంజికాలు కొనుక్కోవడం అంటే సామాన్య పౌరులు ఏమైపోతారనే ఒక ప్రశ్న అంతా ఉత్పన్నమవుతుంది. ఇదంతా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదంతా ఇంత వ్యక్తులను తీసుకోవడం వల్లే ఇంత అవినీతి జరిగిందని అంటున్నారు. దానికి సమాధానం? దీంట్లో ఏముందండి, హాస్యాస్పదమైన ముచ్చట్లు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సోదరులు, కాంగ్రెస్ సోదరులు మాట్లాడుతూ ఉంటే ఇక అది ఏంటంటే అనివార్యత వినాలి. ఇక వాళ్ళు చెప్తున్నారు, వినాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక అధికారులు అవినీతి చేస్తే అది కేసీఆర్ గారికి ఏం సంబంధము, కేటీఆర్ గారికి ఏం సంబంధము, బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధము? ఇది విచిత్రమైన పరిస్థితి అండి. అవును, వాళ్ళు తప్పు చేసిండ్రు, దానికి ఒక వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసినందుకు మేము కూడా హర్షిస్తా ఉన్నాం. ప్రజాధనాన్ని ఎవడు కొల్లగొట్టడానికి వీలు లేదు. అయితే గాంధీ గారు చెప్పినట్టు ఆ డబ్బులు మరి ఎటుపోతాయి? ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు, ఆ ఆస్తులు ఏదైతే కొల్లగొట్టిర్రో, డబ్బులు కొల్లగొట్టినరో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజల అకౌంట్ లో చేర్చాలి కదా. అవి జరగట్లేదు. ఈరోజు మరి 75 సంవత్సరాలలో మా పరిపాలన ఒక 10 ఏళ్ళు కావచ్చండి. కొత్త రాష్ట్రం వచ్చింది, మేము పరిపాలన చేసినాము. దాంట్లో కూడా పరిపాలనలో 100% మేము సుఖములము.
మాతోటి ఏమి అసలు చెడు పనే జరగలేదని మేము ఎక్కడ అనలేదు. ఎందుకంటే ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా 100% ఫలితాలను తేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగాన్ని అమలు ఎట్లా చేయాలనే విషయాన్ని ప్రతి పార్టీ ప్రభుత్వం నేర్చుకుంటూ ఉంది. రోజు స్టూడెంటే, ప్రభుత్వం నడిపే వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంటే. ఈ రోజు అట్లా అంటే మరి 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరి ఆ రాష్ట్రాలలో ఇక ఏసీబీ దాడులు జరుగుతలేవా, ఎవడు అధికారి పట్టుడు పోతలేడా? ఇది విచిత్రమైన పరిస్థితి. ఓన్లీ ఈ 10 ఏళ్లలోనే మొత్తము కేసీఆర్ గారే ధనదోపిడీ చేసిండు, చేపించిండు అనేటట్టుగా ఈ రోజు సామ్యుల్ గారు మాట్లాడడం, గాంధీ గారు మాట్లాడడం నేను ఖండిస్తా ఉన్నా. అది కరెక్ట్ కాదు. ఈ రోజు అధికారులు అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 100% నిస్వార్థంగా నిష్పక్షపాతంగా వాళ్ళు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఈ విధంగా వాళ్ళ ప్రజాధనాన్ని కొల్లగొడితే పనులప్ప చెప్పేస్తే పందికొక్కుల్లాగా కూర్చొని ఈ విధంగా చెడు అలవాట్లు చెడు చేష్టలకు పాల్పడి ధనాన్ని కొల్లగొట్టాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పారండి. అట్లనే మోదీ గారు నేను మీకు పనులప్ప చెప్తున్నా పోయి మీరు డబ్బులు దోసుకోండి అని చెప్పి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గారు చెప్పారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం అదే ఇది అయితే ఆ అవినీతికి పార్టీని ఆపాదించడం, పార్టీ అధ్యక్షుని ఆపాదించడం, ముఖ్యమంత్రిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇక మీరు అంటారు కాబట్టి మేము కూడా అనాల్సి వస్తుంది. ఇదే పంచాయతీ ఏమి అనాలి ఏమి అనకూడదు అనేది తెలియని పరిస్థితులలో ఇప్పుడు నేటి పార్టీ కార్యకర్తలు నాయకత్వం ఉంటే మేమేం చేయగలుగుతాం? అందుకోసం వినడం తప్పిస్తే ఇక ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నామనే మాట నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల కంటే మునుపు 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే మునుపు చేసినటువంటి ఏదైతే వాదోపవాదాలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను పక్కదారి పట్టించి ఈ రోజు మేము ఒక ప్రతిపక్షంగా చట్టబద్ధంగా ప్రతిపక్షంగా ప్రజల కోసము మేము మాట్లాడుతూ ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చండి అయ్యా బాబు అంటా ఉంటే కుట్రపూరితంగా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ఫ్యామిలీని మరి మా ఎమ్మెల్యేలను ఎంపీలను మాజీ మంత్రులను శిరబెడతా ఉన్నారు తప్పిస్తే వేరేదేమున్నది? మరి మమ్మల్ని పట్టుకోండి. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మంత్రి పదవులు అనుభవించినాం కదా, ఎమ్మెల్యే పదవులు అనుభవించినాం కదా, ముఖ్యమంత్రి పదవులు అనుభవించినాం కదా, ఎంపీ పదవులు అనుభవించినాం కదా, మరి మమ్మల్ని పట్టుకొని మేము ఎక్కడ అవినీతిలో మేము లేమే మరి అన్నప్పుడు మమ్మల్ని మీరు ఈ విధంగా మాట్లాడటము హాస్యాస్పదం కాకపోతే దుర్మార్గం కాకపోతే ఏందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలనకు తెరలేపినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము కూల్చివేతల ప్రభుత్వంగా, నరికివేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తిప్పిన ప్రభుత్వంగా ఈరోజు పేరు గడిస్తూ ఉన్నది. ప్రజలు గ్రామాలలో తిరగబడతా ఉన్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వారు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా ప్రతిపక్ష మీదకి తోడాలి. గతకాలంలో చేసిన మొత్తం అవినీతి దోసుకున్నారు అని అంటే ఈ రోజు నిజంగా కూడా అధికారిక లెక్కల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ ప్రకారంగానే చూస్తే 96,000 కోట్ల నుండి 94,000 కోట్ల నుండి 96,000 కోట్ల వరకే ఖర్చు అయింది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందండి? ఇది విచిత్రం. అంటే ఈ విధంగా దుమ్మెత్తిపోయడం అనేది చేసేపటికి మాటల కోసం పనిచేస్తుందేమో కానీ మరి నిరూపణకు అది ఎక్కడ కూడా సాక్ష్యాలకు మరి నిలబడదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సోదరులు ఎవరైనా కానీ ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకున్నదండి, ఎన్డీఏసీ ఎందుకున్నదండి, అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఉంది. మరి ఈ 3 కమిటీలకు కాళేశ్వరం సందర్భంలో ఏదైతే రివ్యూస్ జరుగుతా ఉన్నాయో తప్పే లేదు. 100% తప్పు చేసిన ఖచ్చితంగా కటకటాల వెనకాల పంపాల్సిన అవసరం ఉంది. వాడు తప్పు చేస్తే వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. డబ్బు కొల్లగొడితే ఆ ధనాన్ని రికవరీ చేసి మళ్ళీ ప్రజల అకౌంట్ లో చేర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఒక పౌరులుగా మనం కూడా, ఎందుకంటే మనం ఓటర్లము పౌరులము, ఏ పార్టీలో ఉంటే ఏముంది, ఏ పార్టీ కూడా తప్పు చేయమని ఏ కార్యకర్త గాని నాయకులు కానీ చెప్పదు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులు కూడా తప్పు చేయమని చెప్పదు. అలాంటి సందర్భంలో ఒకరినొకరు అనుకునే సందర్భంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నది. నేను మరీ చెప్తా ఉన్నా. దాదాపు 700 డిబేట్లు కావచ్చు, 700 పైచలకు డిబేట్లు అయినా ఇప్పటికీ. నేను ప్రతి నాయకుడు కూడా చెప్తా ఉన్నా, మాట్లాడే పద్ధతిలో తేడా రావద్దండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు చేయాలనే కోరుకుంటుంది కానీ కీడు చేయాలని ఎప్పుడు కోరుకోదు. ఈ రోజు మెయింటెనెన్స్ విషయంలో
ఆపరేషన్ విషయంలో అది సపరేట్ అన్నప్పుడు ఇంజనీర్లు ఇంట్లో తిని కూర్చుంటారు ఆ జీతాలు తీసుకొని. ఈ రోజు కాళేశ్వరము 20వ నంబర్ 7వ బ్లాక్ లో 20వ నంబర్ పియర్ కూలింది అని అంటే దానికి బాధ్యులు ఎవరు? ఇంజనీర్లు కాకపోతే అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. తప్పులు 100% జరిగినట్టే కదా, దాన్ని మేము కాదంటలేం కదా. కానీ దాన్ని మొత్తము కేసీఆర్ గారికి ఆపాదించడం, హరీష్ రావు గారికి ఆపాదించడం, పార్టీకి ఆపాదించడం, ఈ విధంగా దుష్ప్రచారానికి మీరు పాల్పడుతున్నారు కాబట్టి మేము కూడా ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తప్పిదం. తప్పనండి, ఒప్పండి, మంచిని మంచనండి, చెడుని చెడనండి. మీ కార్యకాలంలో కానటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు A to Z కేసీఆర్ గారు చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారికి ఉంటది. 2014 కంటే ముందు ఉన్న తెలంగాణ చూడండి, 2014 తర్వాత 2023 వరకు మా పరిపాలన ఉన్న 9.5 సంవత్సరాల పరిపాలన మీరు చెక్ చేయండి. మేము 100కి 100% ఈ రోజు తెలంగాణ ప్రజలకు మేలు చేసినాం. సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలలో ఇలాంటి దొంగలు ఎవరన్నా విజయారే గారు పరిపాలన ఉంటూ విజయారే గారు ఎవరైనా పనిచేస్తే ఖచ్చితంగా పట్టుకోండి, శిక్షించండి. మేము కాదంటలే. విజయారే గారు చేయకూడదు. విజయారే గారు సూటిగా ఒక ప్రశ్న, ఎందుకంటే ఇదే ఉత్తమం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా నా తరపున, ఇది మా తరపున. ఒక రిటైర్మెంట్ అయిన అధికారిని తీసుకుంటే ఒక 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, 3 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఆ వ్యక్తి బెటర్ వ్యక్తి అయితే ఇంకా ముందుకు ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోవాలి, లేకుంటే ఈ పనిలో భాగస్వామ్యం చేయాలి. ఇతను బెటర్ వ్యక్తి, ఇతను సౌమ్యుడు, ఇతను నీతిమంతుడు అనే దాంట్లో కొంతమందికి ఇవ్వచ్చు, తప్పులేదు. ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, అంతకు ముందు ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఏదైతే అది దానికి సంబంధం ఓకే. కానీ ఇలాంటి వ్యక్తులను తీసుకొని 10.5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసేసరికి రిటైర్మెంట్ అయిన అధికారిని ఇన్ని కోట్ల రూపాయలకు అవినీతి పడ్డ తర్వాత ఎవరికి వస్తుందండి ఆపాదన అనేది ప్రశ్న ఉత్తమం అవుతుంది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 8 మంది అడ్వైజర్లు పెట్టుకున్నారండి. డిపార్ట్మెంట్ కు పెద్ద అడ్వైజర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవము పరిపాలనలో పని చేయాలని. ఎందుకు అనంటే ఈరోజు ఒక రాజకీయ కార్యకర్త ఒక మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వస్తుంది, సీఎం స్థాయి వచ్చినప్పుడు వాళ్ళకి పరిపాలనలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అడ్వైజర్స్ పెట్టుకుంటారు, దాంట్లో తప్పులేదు. కానీ వాళ్ళే దొంగలైతే, ఇప్పుడు నమ్మినోడో దొంగ అయితే ఏం చేయాలి? నేను అనేది అదే పేరు ఎవరికి వస్తుంది? అదే అంటున్నా. దాంట్లో ఒకటండి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తారంటే అంతరాత్మ ప్రబోధంగా ప్రజలకు పరిపాలన చేయమని చెప్తుంది. అన్నప్పుడు అది వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న వాళ్ళ మీద, మంత్రులు కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, ఎమ్మెల్యే కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, ఎంపీ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ మీద, అలాగే పరిపాలనలో ఉన్నటువంటి మొత్తం కింది నుండి మీ దాకా ఉన్నటువంటి అధికారుల మనస్తత్వం మీద, మానసికత మీద ఆధారపడి ఉంటది. వాడు దొంగ అయితే ఏముంది? రాజ్యాంగం ఏం చెప్పింది? ఎక్కడ కూడా ఒక్క నయా పైసా కూడా ప్రజాధనాన్ని ఎవడన్నా కొల్లగొడితే వాడిని వెంటనే పట్టుకునే అధికారాలన్నింటినీ కూడా, శాఖలన్నింటినీ కూడా మరి ఈ రోజు పెట్టినప్పుడు ఆ శాఖలు నిద్రపోతాయి. నిద్రపోయినప్పుడు ఏం చేస్తాం? రోజు ఇప్పుడు మనం అంటున్నాం 100 కాదు, నీవు రోజు ఈ విజిలెన్స్ తర్వాత ఏదైతే ఈ ఏసీబీలు ఉన్నారో వీళ్ళు నిద్రపోకుండా అందరి ఇళ్లను నిజంగా కూడా చెక్ చేస్తే ఎంతమంది దొరుకుతారు? రోజుకు 100 మంది దొరుకుతారండి. ఎందుకనంటే ప్రజలు అమాయకులు, ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళను ఆసరా చేసుకొని, ఓటు అనే హక్కును ఆసరా చేసుకొని, ఈ రోజు వాళ్ళ బడ్జెట్ ను ఆసరా చేసుకొని మరి పందుకొక్కుల్లాగా ఈ రోజు అధికార గణంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నిజంగా కూడా బాగుపడతా ఉన్నమాట వాస్తవం. దాన్ని మేము సమర్థిస్తామా? మా పార్టీ తరఫున సమర్థిస్తామా? ఖచ్చితంగా మేము ఖండిస్తాం దాన్ని. అది తప్పే. కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది, వాళ్ళ విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటది. దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి అండి. రైట్. కార్తిక్ గారు మనం చూస్తున్నాం, ఏదైనా మొత్తం మీద ఏసీబీ ట్రాప్ చేసిన అధికారులు వాళ్ళ ఆస్తులను జప్తు చేసినా కానీ కోర్టులో మగ్గడం తప్ప, లాస్ట్కు వారికే కట్టబెట్టడం తప్ప ఇది పేద ప్రజలకు ఎక్కడ చెందదు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా చెందిందా అంటున్నారు, అంటే చెందయా సార్? అయితే యాక్చువల్గా ఈ ఆస్తులన్నీ కూడా ప్రజలకు చెందాలి. అయితే ఇంకా కేసులు కట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత ఇది న్యాయస్థానాల్లో ఉండేది కాబట్టి బహుశా న్యాయస్థానాలపైన వ్యాఖ్య చేయడము మనం అంటే ఇట్లాంటి వేదిక పైన మంచిదో కాదో నాకు తెలియదు కాబట్టి నేను దానిపైన వ్యాఖ్య చేయను. కాకపోతే ఏంటంటే జరిగిన అవినీతి పైన ఈ అవినీతి జరిగింది అని దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యతంగా
పార్టీ రాజకీయ పార్టీగా దాన్ని ప్రజల ముందు ఉంచడం మా బాధ్యత. దాన్ని మేము ఉంచుతున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, కోర్టుకు అప్పచెప్తున్నాం. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే కోర్టు కూడా త్వరగా ఆ తీర్పు ఇచ్చి ఆ యొక్క ఆస్తులన్నిటిని కూడా జప్తు చేసి దాన్ని రాష్ట్ర ఖజానాకు అటాచ్ చేస్తే అది రాష్ట్రానికి ప్రజలకు ప్రగతికి బాగుంటుందన్నది మాత్రం ఉద్దేశం. అయితే చివరిగా మా విజయన్న కూడా బాగా కష్టపడ్డాడు, అంటే పార్టీని డిఫెండ్ చేయడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ సరే అన్న, ఏదేమైనప్పుడు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా అన్న విషయానిపైన మాత్రం ఈ రోజు వరకు ఎవ్వరు కూడా అవినీతి జరగలేదు దీంట్లో అని మాత్రం ఇంతవరకు ఎవ్వరు కూడా స్పష్టంగా చెప్పే ధైర్యం మాత్రం ఎవరు చేస్తలేరు. అయితే కాళేశ్వరంలో మాత్రమే కాదు సార్, వీళ్ళు పెట్టిన ప్రతి స్కీము కూడా స్కామే. గొర్రెల బర్రెలు స్కీము స్కామే, హరితహారం స్కీము స్కామే. హరితహారం అయితే మరి ఘోరం, దాంట్లో చెట్టును పెట్టే మట్టిని పెట్టే కవర్ కూడా అవినీతి చేసిరు వీళ్ళు. తర్వాత మిషన్ భగీరథ అన్నారు, అదొక స్కీమ్ అన్నారు, దాంట్లో స్కామే ఉంది. మిషన్ కాకతీయ అన్నారు, మిషన్ కాకతీయ స్కీమ్ అన్నారు, దాంట్లో కూడా స్కామే ఉంది. ఈరోజు మిషన్ కాకతీయ కిందట ప్రతి చెరువును కూడా గొలుసుకట్టు చెరువులను మేము అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి చేస్తామంటే ఉన్న మట్టిని పూడికను సిల్ట్ని అంతా తీసి దాన్ని లోతు పెంచి నీట్గా మంచిగా చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఉన్న చెరువు ఏడేడో ఉన్న చెరువులను ఐడెంటిఫై చేసి దాంట్లో వేస్టేజ్ తీసుకొచ్చి దాన్ని మట్టి చేత మొత్తం పూడ్చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ప్లాట్ల కింద చేసి అమ్మేస్తారని మాత్రం కలలో కూడా మేము ఊహించలేదు సార్. కానీ ఇక్కడ అంత పెద్ద స్కామ్ జరిగింది. అయితే వీటన్నిటిలో అతిపెద్ద స్కామ్ సార్ ఇంకొక స్కామ్, మనము కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నాం కానీ ఇంకొక స్కామ్ క్రీడా స్పోర్ట్స్లో కూడా వీళ్ళు అతిపెద్ద స్కామ్ చేసిండ్రు సార్. ఏంటంటే మన ఊర్లలో, అంటే మామూలుగా మనం రూరల్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు మనకు రోడ్ల పైన క్రీడా ప్రాంగణం అని బోర్డు కనిపిస్తుంది, దాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే నేను మొన్న వెళ్తున్నప్పుడు ఒక ఫోటో తీసుకున్నా సార్, ఇది క్రీడా ప్రాంగణం అని చెప్పి బోర్డు పెట్టారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ కనీసం క్రీడా ప్రాంగణం అన్నప్పుడు కనీసం 10 సంవత్సరాల కిందట కనీసం అక్కడ గడ్డపార కూడా పెట్టినటువంటి ఆనవాళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్. కేవలం ఒక క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టినందుకు సబ్జెక్టు కరెక్షన్లో చెప్తున్నా దాదాపు 10 కోట్ల రూపాయలు వీళ్ళు స్వాహా చేసిరు. కాబట్టి ఇవన్నీ కుంభకోణాలు కాకపోతే ఏమంటారు సార్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేది నా మానస పుత్రిక, నా మనసులో నుంచి ఆలోచనలో నుంచి వచ్చింది, నా మెదడులో నుంచి నా ప్రతి రక్త బొట్టును పెట్టి నేను ఈ కాళేశ్వరం కట్టినా అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు దొరికిన ప్రతి అవినీతి ఆఫీసరు, జరిగిన ప్రతి అవినీతి, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యత తీసుకోకుండా ఎవరిపైన ఎందుకు నెట్టేస్తున్నారు? అంటే ఏంటి, మంచి జరిగితేనేమో క్రెడిట్లు మీకు, ఏదైనా తప్పు జరిగితే మాత్రం దాన్ని అధికారులకు అంటగట్టడము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే ఇలాంటి నిజాలన్నీ చెప్తుంటే వీళ్ళు తట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేనటువంటి, చూడనటువంటి, ఊహించినటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి, సంస్కృతికి వీళ్ళు తెరలేపుతున్నారు. ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మా ప్రాణాలను, మా ఈపులను పోలీసులకు అప్పజెప్పి మమ్మల్ని మేము మాపై మేము దాడి చేసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎవ్వరి ఆస్తులపైన కానీ ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులపైన ఎప్పుడు దాడులు చేసినటువంటి అంశాలైతే లేవు సార్. అయితే ఈ నిజాలు చెప్తున్నటువంటి మీడియా సంస్థలపైన దాడి చేస్తారు, తోటి మండలి సభ్యుల మీద దాడి చేస్తారు, జర్నలిస్టుల మీద దాడి చేస్తారు, నాయకుల మీద భౌతిక దాడులు చేస్తారు. ఇవన్నీ పోను అధికారులపైన దూషణలు, వేదికలపైన ఎక్కి బెదిరింపులు. మళ్ళీ మేమే వస్తాం, మీ అంతు చెప్తాం, మీ సంగతి చూస్తాం. ఏం చెప్తారు? ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఎలకతుర్తిలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ పోలీసులను ఉద్దేశించి వారిని బెదిరించే ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. అయితే ఇంత అవినీతి అధికారులందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఏరి కోరి తెచ్చుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కదా. ఇంతకుముందు ఇదే ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ అన్నగారు అడిగితే అన్నేమన్నారు, ముఖ్యమంత్రి గారికి 8 మంది సలహాదారులు ఉన్నారని. ఈ 8 మంది సలహాదారుల ఎవరు తప్పు చేసినా ఆ సలహాదారుని ఎవరు అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు తప్పు చేసిరని అంటున్నారు కదా. ఈరోజు ఎక్కడో చిన్న ఒక ఊర్లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఏఎస్ఐ గారు ఒక రైతు మీద చేసిండు ఆదిలాబాద్ నిర్మల్లో అని చెప్పి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయలేదా? అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్ని, రిటైర్ అయిపోయిన ఆఫీసర్ని, ఆయన పైన పూర్తి నమ్మకం ఉంది, ఈయన మంచే చేస్తాడని అందరికీ కూడా ప్రగల్భాలు చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇచ్చి వారిని తీసుకొని వచ్చినప్పుడు, ఇంత అవినీతి జరిగినప్పుడు ఈ అవినీతిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వాటా లేదు అని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నగానే మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఈరోజు ఏదో
కూల్చివేతలు నరికివేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు. నిజంగా ఇది ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది సార్? మేమేదో కచ్చగట్టినామంట. జరిగిన అవినీతిలో కచ్చగట్టి మేమన్నా తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టినామా? మీరు కదా దుబ్బాక ఎన్నికలలో వెనకకెళ్ళి కానిస్టేబుల్ తీసుకుపోయి పైసలు ఇండ్లల్లో పెట్టి ఇగో ఈడ మాకు డబ్బులు దొరికినాయని చెప్పి చూపించినట్లు మేమేమన్నా ఈ ఆస్తులు అన్ని కొని ఆయన పేరు మీద రాసినామా? జరిగిన అవినీతి వాస్తవమే కదా, కళ్ళ ముందు కనిపిస్తుందే కదా. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కదా. అంటే ఆ ప్రశ్నకు వీళ్ళు ఏమంటారు? లేదు ఇదంతా మా మీద కచ్చగట్టిరు అని అంటున్నారు. ఇంకేమంటారు? నరికివేతరు. ఎవరు సార్? మొన్న హరీష్ రావు గారు వస్తే రప్పారప్ప అని పోస్టర్లు పట్టుకున్న వాళ్ళు ఎవరు? మేమా? కాంగ్రెస్ పార్టీ పట్టుకుందా? ఎందుకు ఈరోజు ఈ రప్పారప్ప కోసేస్తాం నరికేస్తాం అనేటివి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి భావోద్వేగంతో కూడినటువంటి రాజకీయాలను, ఎందుకు ఉద్రేకపూరితమైనటువంటి రాజకీయాలను తెలంగాణ రాష్ట్రంలోకి మీరు ఎందుకు తేవాలని చూస్తున్నారు? ఈరోజు ఆయన నరికివేతలు అన్నందుకు ఒక విషయం, ఒక సందర్భం చెప్తా సార్. నేను నిన్నగాక మొన్నంటే చాలా కొద్ది దినాల ముందే ఓ మాజీ మంత్రివర్యులు పాలమూరు జిల్లాకు చెందిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో ఆడవాళ్ళ జోలికి మహిళల జోలికి వస్తే తలకాయలు పట్టుకొని రపరప కోసి అని ఒక పదం వాడినరు. సరే, ఆ పదం అయితే నేను వాడను, మా గురువులు మాకు మంచి సంస్కారం నేర్పారు కాబట్టి నేను ఆ మాట వాడను. కోసి పారేస్తామన్నారు కదా. అయితే ఆ యొక్క సభ్యులకి, అంటే ఆ పార్లమెంట్లో ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యులు ఈరోజు సిట్టింగ్ ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వారి తల్లిగారిని దూషించినప్పుడు మరి ఆ సభ్యుడిని తీసుకొచ్చి, ఆ మాజీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈ మాజీ మంత్రి గారికి అప్పచెప్తాం. మరి తలకాయలు కోస్తారా? మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్ని మీరు తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్నారు? ప్రతి విషయంలో కూడా మీ అవినీతిని బయట పెడుతున్నప్పుడు ఎందుకు ఇట్లాంటి భావోద్వేగపూరితమైనటువంటి అంశాల ద్వారా మీరు పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించు, రాజకీయాలన్నిటిని కూడా పక్కదారి పట్టించి చేస్తున్న అభివృద్ధి పైన మీరు దొంగతనం చేసినటువంటి ప్రతి దొంగతనాన్ని బయటపెట్టు, ప్రతి అవినీతిని కూడా బయటపెట్టి రాష్ట్ర ప్రజల ముందు వారు తీసుకున్నటువంటి పొందినటువంటి ప్రతి అక్రమాన్ని కూడా బయట పెడుతుంటే ఎందుకు మీరు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే ఈ అన్నగారు మాట్లాడుకుంటూ 2014 కన్నా ముందు ఎట్లా ఉండే A to Z మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు అని వారు అంటున్నారు. అంటే జరుగుతున్న పరిస్థితులు అన్నింటిలో కూడా ప్రెషర్ ఎక్కువై వారు మర్చిపోతున్నట్టున్నారు సార్. మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నా, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఉన్నది. తెలంగాణ 2014 కన్నా ముందు తెలంగాణ స్వయం పరిపాలన లేదు. ఇప్పుడు సామేల్ గారు చేస్తున్నటువంటి వాదనలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు నిజంగా కూడా ఇక రేవంత్ రెడ్డి తమ్ముళ్ళాక ఆయన మాట్లాడుతుండే నేనేం చేయాలి, ఆయన కూడా కార్యకర్త, ఆయన ముఖ్యమంత్రి, నా కార్యకర్త, ఇద్దరు నేతలే, నేను కాదంటలేను. కానీ కేసీఆర్ గారి కుటుంబం తప్పిస్తే ఇక వీళ్ళకి ఇక అసలు మీరు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి సూటిగా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా అన్న, సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, అభివృద్ధి మీద ఎప్పుడన్నా దృష్టి పెట్టిర్రు? సరే, మీరు అన్నారు కదా మంచి సార్, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కాకుండా విజయార్య క్షత్రియ గారిని అనడానికి సార్, సరే నాకు 0 నాలెడ్జ్, మీకు 100 నాలెడ్జ్ సార్. 100 నాలెడ్జ్ గారు సార్, 100 నాలెడ్జ్ గారు మీకే సూటి ప్రశ్న అడుగుతున్నా సార్. నా 0 నాలెడ్జ్ ఒప్పుకుంటా సార్. మా పరిపాలనలో 42,000 చెరువులు, కుంటలు, వాగులను మేము బాగుపరిస్తే సార్ మొత్తం రయేజా వాళ్ళకి అప్పగిస్తారు హైదరాబాద్ లో. తెలియకపోతే మాట్లాడద్దు, అర్థమైందా? ద్వారా నదీ జలాలను ఇంటికి నీళ్ళు తీసుకపోతే మీరు ఎంత దుర్మార్గులే, మంచి పని ఒప్పుకోరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లాగా 50 లక్షలు ఇస్తే వీటిలో పట్టుడు అయినా కేసీఆర్ గారు. మరి ఏం చేసిరమ్మా? 10 ఏళ్ళు కుంటిగురాల పనులు 10 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? కుంటిగురాల పనులు 10 ఏళ్ళు ఏం చేసావు అంటున్నా. నీకు 100% నాలెడ్జ్ ఉంది కదా, పోయి చేసేది ఉంటే మళ్ళా కేసు పెట్టి జైల్లో పెట్టి 10 ఏళ్ళు ఏం చేయలేదు చేత కాదా? ఈరోజు సార్ మేము 50 లక్షలే సార్, మీరు 2 లక్షల కోట్లు దాని గురించి మాట్లాడండి. 2 లక్షల కోట్ల గురించి మాట్లాడండి సార్. విజయసాయి గారు ఒక్క నిమిషం, విజయార్య గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు సార్, బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వరరావు గారు ఒక్క మాట, బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వరరావు గారు మీరు నోరు జారొద్దు,
మమ్మల్ని నోరు Yes, 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 okay. సార్ నా నోరు నేను ఎప్పుడు అదుపులోనే పెట్టుకుంటా. నా రికార్డు మొత్తం తీయండి. మీరు 700 చర్చలు అన్నారు కదా, నా సంవత్సరం కాలపు రికార్డు తీయండి. ఏనాడు నా నోరు జారని నేను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కూడా గారు అని మాట్లాడే సంస్కారం ఉన్నది. మీలాగా ముఖ్యమంత్రి అనేటువంటి హీనమైన చరిత్ర నాకు లేదు. దయచేసి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసుకొని ఆలోచన చేసి మాట్లాడండి. అర్థమైందా? దయచేసి ఆలోచన చేసి మాట్లాడండి. కార్తిక్ గారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తానండి. అధిష్టానం తప్పు చేసినట్టు ఇట్లా మాట్లాడతారండి మీరు. మీరిద్దరు వాదనలు కొట్టుకుంటే తిట్టుకుంటా ఉంటే లేకుంటే మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ ఎవరికి రాదండి. ఒక్క నిమిషం, ఎవరికి అర్థం కాదు, చూస్తున్నారు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం కదా, ఇలాంటి అవినీతి అధికారులు పెంచి పోషిస్తున్న నాయకులు కావచ్చు, లేదు అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయాల్సిన పనిని 10-15 సంవత్సరాలు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇలా తీసుకుంటుంటే ఒక్కొక్కరు లక్షల కోట్లు గడిస్తున్నారు, వేల కోట్లు గడిస్తున్నారు. కానీ ఇదంతా నిశ్శబ్దంగా జరుగుతుంది. కానీ ఒకవేళ వాళ్ళు అవినీతి అక్రమాలు చేసినప్పుడు అవినీతి అధికారులు దొరికితే ఎవరి పోరు పోతుంది అని అంటే, వాళ్ళు చేసే తప్పులకు ఎవరు తీసుకుంటారంటే బాధ్యత ఎవరు వహిస్తారండి? ఎలా చూడొచ్చు మనం? మ్యూట్లో సార్ మ్యూట్లో అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మీట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. మీట్లో ఉంది కోటేశ్వర గారు. విజయార్య గారు చాలా చక్కగా ఆర్గ్యూ చేశారు. అయితే దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలని నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మేమేం చేస్తాము, ఇది అమాయకం కాదు, అమాయకత్వంతో నటిస్తూ చెప్పినటువంటి మాట అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకోవద్దు విజయార్య గారు. మీరు విశ్లేషకులు, మీకు సర్వ హక్కులు ఉన్నాయి. మీరు అదే విధంగా అవినీతి అక్రమాల గురించి నిఘా వేయాల్సినటువంటి వాళ్ళు నిద్రపోయారు అనేటువంటి మాట కూడా ఆయన వాడారు. ఇప్పుడు దొరికినటువంటి లేదా రిమాండ్కి వెళ్ళినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ కావచ్చు, లేదా గతంలో 3-4 ముఖ్యులైనటువంటి ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. మరి ఈయన ఇప్పుడు ఈ మురళీధర్ రావు గారు సర్వీస్ లో అంటే రిటైర్ కాకముందే ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఉంటే, ఇటువంటి వాళ్ళని తీసుకోబోయే ముందు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని ఏమైనా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏమైనా పరిశీలించారా? పరిశీలించి ఈయన సచ్చీలుడు, ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడలేదు అనేటువంటి నమ్మకంతో ఆయన్ని పొడిగించారా అనేటువంటిది ఒకటైతే, ఒకవేళ ఆ విధంగా అప్పటికి సచ్చీలుడై ఉండి ఆ తర్వాత ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు? నిద్రపోయేటువంటి వాళ్ళని లేపాల్సింది పోయి మరి ఆయన కూడా నిద్రపోతున్నట్టే కదా. ఎవరిని అనాలి? ముఖ్యమంత్రిని అనక, లేకపోతే బాధ్యులుగా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారిని అనాలి, కేసీఆర్ అయితే కేసీఆర్. ఎవరినైతే వాళ్ళని అనక మమ్మల్ని అంటారు ఏంటి అంటారు. మరి మిమ్మల్ని అనకపోతే మీరు ఏం పాలన చేస్తున్నట్టు? మీరే చెప్పారు అవినీతి అక్రమాలను అరికట్టాల్సినటువంటి వాళ్ళు నిద్రపోయారని. ఆ నిద్రపోతున్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి ఎందుకు నిద్ర లేపలేదు? లేదా వాళ్ళతో పాటు ఆయన కూడా పడుకున్నారా, నిద్రపోయారా? ఇది సమస్య. అందుకని అధికారుల మీద బ్లేమ్ చేసేసి వాళ్ళని కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు. కానీ మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించామా 10 ఏళ్ల పాటు? ఈ విధంగా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే మనం ఏం చేసాం? మన తెలివితేటలు ఏమైనాయి అనేది సమస్య. దానికి సమాధానం చెప్పకుండా మా మీద అంటారు అంటే భరించాలి. చెప్పండి, నేను నిద్రపోయాను, ఇటువంటి వాళ్ళని పట్టించుకోలేదు, నేను చేసిన తప్పిదని చెప్పేసి కేసీఆర్ ని నిజాయితీగా ఒప్పుకోమనండి తెలంగాణ ప్రజలకి. మీ సొమ్మేం బాదు కదా, ఆయనకి ఇంకా గౌరవం పెరుగుతుంది కదా. మరి ఇవన్నీ కూడా ఇటువంటి వీళ్ళందరూ కూడా సంపాదించింది, అక్రమ సంపాదన చేసింది మీ పరిపాలనలోనే కదా. ఈ 1.5 కాలంలో, పోనీ ఇది 1.5 కాలంలోనే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పేసి మీరు చెప్పండి. పోనీ అదన్నా చెప్పండి. అది చెప్పరు, ఇది చెప్పరు. వాళ్ళు నిద్రపోయారంటారు, వీళ్ళు నమ్మక ద్రోహం చేశారంటారు. మరి ఎందుకు తెలంగాణను అప్పగించి తెలంగాణను మీరు అధికారంలోకి తీసుకొని ఏమి వరకబెట్టారని మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోవాలని అనుకుంటున్నారు మీరు?
దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే. గడిచినటువంటి 10 సంవత్సరాలు మీరు తిన్నారా, తినలేదా? తిన్నారని ఎవరు చెప్పలేదు, మీ మీద ఎవరు కేసులు పెట్టలేదు. కానీ మీ పాలనలో ఈ విధంగా తిమింగలాలు, అవినీతి తిమింగలాలు ఇట్లా పెరిగిపోతా ఉంటే వాళ్ళకి మీకేం నైతికపరమైనటువంటి బాధ్యత లేదా? ఆ బాధ్యతను గురించి మాట్లాడమనండి, కేసీఆర్ గారిని మాట్లాడమనండి. అప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ మీద కానీ నాయకత్వం మీద కానీ ఒక క్రెడిబిలిటీ ఉండదు. ఓహో, కేసీఆర్ గారు నిజాయితీగా చెప్పారు, తన లోపాన్ని ఒప్పుకున్నారని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా ఈ విధమైనటువంటి దాడులు, ఎదురు దాడులు చేసుకుంటే లేదు. నేను కోటేశ్వరరావు గారి మాటను నేను ఏకీభవిస్తూ, కోటేశ్వరరావు గారు నేను ఏమడగదలుచుకున్నట్టే, ఒక్క కేసీఆర్ గారి పరిపాలన ఇలాంటి జరిగిందా? గత కాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మరి ప్రభుత్వంలో కూడా జరిగినాయా లేవనేది కోటేశ్వరరావు గారు చెప్పాలంటే, ఇది ఏంది అని అంటే, ఈ దొంగతనం ఇంటి దొంగలను ఎవరు పట్టుకోలేరు. ఇంటి దొంగలు పట్టుకోవడానికి ఇంటి దొంగలు పట్టుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక వ్యవస్థ ఉంది. సరిగ్గా పనిచేయాల్సిన బాధ్యత కూడా పరిపాలకులకు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ గారు ఈ పని ఏం చేయాలి? విజయారెడ్డి గారు, మీరు నేను మొట్టమొదట మాట్లాడింది నేను మాట్లాడింది మీరు వినలేదు. అన్ని ప్రభుత్వాల పాలనలో గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతా ఉంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది అని చెప్పాను. రైట్ రైట్ గాంధీ గారు, గాంధీ గారు అన్ని పార్టీల పాలనలో మీరు కంటిన్యూ చేయండి. గాంధీ గారు మీరు కంటిన్యూ చేయండి. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ గురించి చేస్తున్నాం అంటే 10 ఏళ్ళు ఉన్నారు, ఆ 10 ఏళ్ళు ఉన్న నాయకుల గురించే ఏసీబీలు మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను ఆ విషయం కూడా చెప్పిన, ఏమని ఖాళీ 6 నెలల్లో 120 కేసులు అయినాయి. ఈ 6 నెలల్లో, ఈ 6 నెలలు అంటే ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినాము, బీఆర్ఎస్ చెప్పినాము, అది కాదు. అసలు ప్రభుత్వ అధికారుల యొక్క పనితనం బాగలేదు, వాళ్ళ అవినీతికి పాల్పడుతున్నారు. చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేనటువంటి జీతభత్యాలు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, ప్రభుత్వం యొక్క అన్ని వనరులు వాళ్ళు పొందుతా ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. ఇది సమంజసమైన పనే కాదని అంటున్నాము. ఇంకోటి మాట్లాడుతున్నాం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం కాబట్టి కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నాం. లేకుండా ఎందుకు మాట్లాడతామన్నా? వేరే వాళ్ళ విషయంలో మాట్లాడతామా? నిన్న మొన్న జరిగినటువంటి విషయంలో మాట్లాడతామా? మురళీధర్ రావు గారు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఉన్నాడు, శ్రీధర్ ఎవరు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ఉన్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి పని చేసినటువంటి అధికారుల గురించి మాత్రమే ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము. ఇంకోటి, వాళ్ళది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని స్పెషల్ గా స్పెసిఫైజ్ గా వాళ్ళని ఎన్నుకొని 10, 12 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని మేపింది కదా, అవకాశం ఇచ్చింది కదా. వాడు అవినీతికి చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఆ పార్టీ కల్పించింది కదా అవినీతి చేసిండు. అయితే ఇవన్నిటికీ మూలం ఎవరు అంటే మీ బాస్ అంటున్నావు. ఒకవేళ నిజంగా ఉంటే మీ బాస్ పోతాడేమో, లేకపోతే లేడేమో అన్న. ఖచ్చితంగా వద్దన్నా అవునా అధికారులు బలవుతున్నారు. ఇలాంటి ప్రతి స్కామ్ లా ఇదే విషయం కాదు, ఏ స్కామ్ లైనా అధికారులు బలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తెలివి తెచ్చుకొని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన చిత్తశుద్ధిరాలు పనిచేస్తే బాగుంటది, లేకపోతే ఖచ్చితంగా అధికారులు బలవుతారు. దాంట్లో రైట్ కార్తీక్ గారు, ఇప్పుడు రైట్ గాంధీ గారు, మొత్తం మీద చూస్తున్నాం అవినీతి తిమింగలాలు రోజు రోజుకు పెరిగిపోతాయి. 126 కేసులు బుక్ చేస్తే మాత్రం ఒక్కొక్కరిగా నిజాయితీ పరులు స్తనపానం చేసుకుంటూ పోతే మాత్రం అవినీతి పరులు మాత్రం పనితో పాటు డబ్బును కూడా వెనకేస్తుంది. అంటే ఒక్కొక్కరికి కావాల్సిన కంటే 7 తరాలు కూడా ఉండేలాగా కూడా జమ చేసి పెడుతున్నారు. అంటే 7 తరాలకు అంటే వీళ్ళు పని చేయకూడదు అని మాత్రమే పెంచి పోషిస్తున్నట్టుగా ఇప్పటి అధికారులు చేస్తున్నటువంటి, అంటే అందరి అధికారులు కాకపోయినా కొంతమంది అవినీతి అధికారులు మాత్రం ఉన్నట్టుగానే ఇప్పుడు మనం ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల సొమ్ము, మనం కష్టపడితేనే మన జీతభత్యాలు తీసుకుంటాను అనే విధంగా పనిచేయాలంటూ కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఎరవేసి షార్ట్ కట్లో పని చేసుకోకూడదని తెలుగు ప్రజానికానికి కూడా స్వతంత్ర న్యూస్ విన్నవిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి మన్నెం కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా శ్యాముల్ కార్తిక్ గారికి, విజయ క్షత్రియ గారికి, ప్రేమ్ గాంధీ గారికి ధన్యవాదాలండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.